టుడే క్రికెట్ న్యూస్ మార్చి 12, 2024కు స్వాగతం. టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ కీలక పాత్ర పోషించారు. అలెక్స్ క్యారీ 98 పరుగులతోటి నాటౌట్గా నిలవగా మిచెల్ మార్ష్ 80 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్, క్యారీ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖర్లో మార్ష్ అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త న్యూజిలాండ్ వైపు మలుపు తిరిగింది. కానీ క్రీజులో పాతుకుపోయిన క్యారీ కెప్టెన్ కమిన్స్తో కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లు, మ్యాట్ హెన్రీ 2, టిమ్ సౌథీ తలా 1 వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 372 పరుగులు చేసిన కివీస్ జట్టు ఆస్ట్రేలియా ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 65 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. మ్యాచ్ చివరికంట నాటౌట్గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఇక విదర్భ, ముంబై జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీం గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి మొత్తంగా 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ 51 పరుగులు, కెప్టెన్ అజింక్య రహానే 58 పరుగులతోటి అర్ధ సెంచరీలు చేసి అజేయంగా క్రీజులో ఉన్నారు. 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ముంబై 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా, భూపేన్ లల్లవాని వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు అనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్లోకి చేర్చారు. వీరు 3వ వికెట్కి అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యష్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లల్వాని వికెట్ హర్ష్ దుబేకి దక్కింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 105 పరుగులకి కుప్పకూలింది. ధవల్ కులకర్ని 3 వికెట్లు, షమ్స్ ములాని 3 వికెట్లు, తనిష్ కొయిటెన్ 3 వికెట్లతో విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్లో అథర్వ తైడే 23 పరుగులు, యష్ రాథోడ్ 27 పరుగులు, ఆదిత్య ఠాక్రే 19 పరుగులు, యష్ ఠాకూర్ 16 పరుగులు వీరు మాత్రమే 2 అంకెల స్కోర్ను చేశారు. ముంబై కూడా తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుబడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యష్ ఠాకూర్ 3, హర్ష్ దుబే 3, ఉమేష్ యాదవ్ 2, ఆదిత్య ఠాక్రే 1 వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకండ్ ఇన్నింగ్స్లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 సార్లు రంజీ టైటిళ్లను సాధించింది. ఇక టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్ అప్డేట్ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తాడని షా తెలిపారు. షా స్టేట్మెంట్ని బట్టి చూస్తే షమీ T20 వరల్డ్ కప్తో పాటు IPL కూడా ఆడడానికి ఖరారైపోయింది. లండన్లో చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చిన షమీ గతేడాది భారత్తో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. జై షా సమీ హెల్త్ అప్డేట్ ఇస్తున్న సందర్భంగానే మరో టీమిండియా ఆటగాడు KL రాహుల్కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. వెన్ను సమస్యతో బాధపడుతున్న రాహుల్ IPL ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని జై షా తెలిపారు. NCA వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాహుల్కు ఇంజెక్షన్ అవసరం ఉందని షా పేర్కొన్నారు. వెన్ను సమస్య కారణంగా రాహుల్ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి 4 మ్యాచ్లకు దూరమయ్యాడు. కాగా జై షా వీరిద్దరి గురించే కాకుండా మరో టీమిండియా ఆటగాడి హెల్త్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. 2022లో కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం NCA రీహాబ్లో ఉన్న రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని షా తెలిపారు. రిషబ్ పంత్ మునుపటిలా బ్యాటింగ్ చేస్తున్నాడని జై షా పేర్కొన్నారు. త్వరలోనే పంత్కు NOC ఇస్తామని కూడా వెల్లడించారు. మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా చేజారిపోయాయి. సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
కెప్టెన్ బెత్ మూనీ 52 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్ తోటి 74 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, లౌరా ఓల్డ్వాల్ట్ 30 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ తోటి 43 పరుగులు చేసి రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షబ్నమ్ షకీల్ ఆరంభంలోనే 3 కీలక వికెట్లు తీసి యూపీని దెబ్బతీసింది. దాంతో స్కోరు 5 వికెట్ల నష్టానికి 35 పరుగుల వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనం ఖేమ్నర్ పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరూ 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాక దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులు మాత్రమే చేసింది. పట్టికలో 3వ స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా యూపీ మ్యాచ్లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్ జరిగే మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లు మాత్రమే ఉన్న గుజరాత్ చివరి మ్యాచ్లో గెలవడంతో పాటు భారీ రన్ రేట్ సాధించాలి. యూపీ వారియర్స్తో మ్యాచ్లో బౌలింగ్లో సత్తా చాటిన షబ్నమ్ స్వస్థలం విశాఖపట్నం. 16 ఏళ్ల షబ్నమ్ డబ్ల్యూపీఎల్ బరిలోకి దిగిన చిన్న వయసురాలిగా గుర్తింపు పొందింది. వేలంలో ఆమెను గుజరాత్ టీము 10 లక్షల రూపాయలకు తీసుకుంది. తన తొలి మ్యాచ్లో వికెట్ దక్కకపోయినా చక్కటి బంతులతో ఆమె ఆకట్టుకుంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్లో ఇంగ్లాండ్ స్టార్ నాట్ సివర్ బ్రంట్ను తొలి వికెట్గా అవుట్ చేసిన షబ్నమ్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. గతేడాది అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో షబ్నమ్ సభ్యురాలిగా ఉంది.